మూవీ చూసాను భయ్యా. మూవీ గురించి ఒక్క మాట చెప్తా, ఇలాంటి మూవీ రాదు. నిజంగా విక్రమ్ గారి కొడుకు అంటే ఏంటనుకున్నాను, మామూలుగా చేయలే, వేరే లెవెల్ భయ్యా. నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం నిజంగా భయ్యా ఆ కబడ్డీ ఏం ఆడిపించినా కానీ చూసానికి అయితే ఒక్కొక్కరికి ఉత్సాహ ఆడింది. నిజంగా అది ఎమోషనల్ అయింది భయ్యా. అసలు ఆ లవ్ ట్రాక్ నిజంగా అనుపమ పరమేశ్వర్ అంటే గ్లామర్ రోల్ చూసినా తన గ్లామర్ కానీ తన అందాలు కానీ గురించి వేరే లెక్కలు పెట్టుకుంటే నిజంగా ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ భయ్యా. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. నిజంగా ఒక లవ్ వల్ల మన ఎమోషనల్ కానీ మన కేరింగ్ కానీ ఏది మిస్ కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించాడు. నిజంగా విక్రమ్ కొడుకు ఫస్ట్ సినిమా అనేది కాదు భయ్యా, ఈజ్ ద బెస్ట్ సినిమా. అలాగే నిజంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పాలి, ఇలాంటి సినిమా రాదు భయ్యా. చాలా అసలు నిజంగా విక్రమ్ గురించి చెప్పాలంటే డైరెక్టరు ఒకటే మాట, విక్రమ్ గారు కొడుకుని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, ఒక లవ్ ట్రాక్, ఒక ఎమోషనల్, ఒక కబడ్డీ అనే ఒక చిన్న గేమ్ని ఇంత హై లెవెల్లో చూపించడం అనేది మామూలు విషయం కాదు, వేరే లెవెల్లో ఉంది భయ్యా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఈజ్ ద బెస్ట్ భయ్యా. సినిమా ఈజ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చారు, చాలా మంచి సినిమా. అలాగే మేము చెప్పుకోవాలి క్లైమాక్స్ భయ్యా, అదిరిపోయింది క్లైమాక్స్. అసలు చూస్తున్నంత చెప్పు కూడా కబడ్డీ ఆడుతున్నప్పుడు కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు. ఇంకోటి మెయిన్ ఈ సినిమాకి సంబంధించి అయితే మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా అనమాట. అంటే మన ఎదుగుదలని ప్రతి ఒక్కరు ఎలా తొక్కాలని చూస్తారని దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. చాలా బాగుంది భయ్యా, బ్లాక్ బస్టర్ హిట్ తెలుగులో. హాయ్ అన్న, ఇప్పుడే బాయ్సన్ సినిమా చూసాను. సినిమా విషయంకి వస్తేనా ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విక్రమ్ గారు కొడుకు అని తెలిసింది, ధ్రువ విక్రమ్. అంటే ఇంతకుముందు అయింది ఒక సినిమా చూసే కానీ అంత అనిపించలే, కానీ ఈ సినిమా అన్న జీవించేశాడన్న యాక్టింగ్ అయితే, అంటే విక్రమ్ని మనం మర్చిపోయే యాక్టింగ్ చేశాడని చెప్తాను. అంటే యాక్టింగ్ అంటే అన్న చింపేశాడని చెప్తాను. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్న నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా తీశాను డైరెక్టర్ అయితే. అసలు నిజంగా చెప్తున్నా, డైరెక్ట్గా దండం పెట్టాలని చెప్తున్నాను, గుడి కట్టినా పర్లేదు, అంత బాగా తీసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ అన్న ఈ సినిమా ఎవరికి మనం క్రెడిట్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ గారు అన్న, చాలా అంటే చాలా బాగా తీశారన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసిన అనుపమ గారు యాక్టింగ్ చేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఇంకా హీరో గురించి వస్తే అన్న కబడ్డీ స్పోర్ట్స్ గురించి అన్న ఈ సినిమాలో చూపించినట్టు ఏ సినిమా చూపించలేదన్న, చాలా బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బైసన్ మూవీ సినిమా చూసిన తర్వాత ఒకటే ఒక మాట, బ్లాక్ బాస్టర్ అనమాట. విక్రమ్ గారి కొడుకని కాదు కానీ ధ్రువ విక్రమ్ అయితే చాలా బాగా చేశాడు, చించేశాడు అనమాట యాక్టింగ్. ఆ స్టోరీ సెలక్షన్తోనే నిజంగా ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనమాట. మెయిన్ కబడ్డీ గురించి తీసిన సినిమా అనమాట. చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి. సో ఆ హీరోతో లవ్ ట్రాక్తో పాటు ఒక మంచి స్టోరీని, రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని వచ్చి చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ మారీ సెల్వన్ గారు. సో ఆయన డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ రాసుకునే విధానం కానీ, ఆ ఊర్ల మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ధ్రువ విక్రమ్ అయితే చించేశాడు అనమాట, చాలా బాగా చేశాడు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే నిజంగా పాకిస్తాన్ ఇండియా కబడ్డీ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి. తమిళ సినిమా, తెలుగు సినిమా అని కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, అందరు చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బైసన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఆ విలేజ్ ఎమోషన్ కానీ, ఆ తర్వాత కబడ్డీ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా 90స్లో విలేజెస్లో ఆ గొడవలు, తర్వాత ఎవరైనా ఎదుగుతుంటే ఎట్లా ఇది చేస్తారు, క్యాస్ట్ అన్నీ చాలా బాగా కవర్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ధ్రువ విక్రమ్ గారు చాలా బాగా చేశారు. అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా చేశారు. చాలా మంచి మూవీ చూసాం. అందరూ థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా మూవీ చూడండి. కబడ్డీ గురించి చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడవలసిన సినిమా, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ.